ప్రజెంట్ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీలలో SSMB 29 సినిమా ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై KL నారాయణ నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తను ఇటు సమర్థించలేదు, అటు విమర్శించలేదు. ఇటీవలే ఈ చిత్రం అట్టహాసంగా ప్రారంభమైనట్టు తెలుస్తుంది. మీడియాకి దూరంగా జరిగిన ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, రాజమౌళి సహా అతి కొద్ది మంది పాల్గొన్నారు. అయితే ప్రజెంట్ మహేష్ బాబు శిక్షణ కోసం ఆఫ్రికా వెళ్లారు. అదేవిధంగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రాజమౌళి ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక పనిలో బిజీగా ఉన్నారు. ఆఫ్రికన్ అడవుల అడ్వెంచరస్ గా వస్తున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఒక న్యూస్ బయటికి వచ్చింది. ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ ఇప్పటిది కాదు. గత 15 సంవత్సరాలుగా ఊరిస్తున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లనుంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఈ సినిమాకి సంబంధించి భారీ సెట్టింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే ఫిలిం నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ కోసం ఎవరు ఊహించని విధంగా 5 సింహాలతో ఫైట్ ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈ సీన్ లో మహేష్ బాబు డూబ్ లేకుండా నటిస్తున్నారని సమాచారం. 5 సింహాలతో మహేష్ బాబు చేసే పోరాటం థియేటర్లలో బ్లాస్ట్ అవ్వడం ఖాయమనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి మొదటి పార్ట్ వచ్చే సంవత్సరం చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా సెకండ్ పార్ట్ 2029లో వచ్చే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే మొదటి పార్ట్ లో అడవులు కాలిపోతుంటే మహేష్ బాబు అందరినీ కాపాడే సీన్ విజువల్ వండర్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సీన్ లో కూడా మహేష్ బాబు డూబ్ లేకుండా నటిస్తున్నారు. కీరవాణి బ్యాక్గ్రౌండ్ కి తోడు రాజమౌళి ఎలివేషన్ ఎమోషన్స్ తో ఈ సీన్ ఉంటుందని సమాచారం. ఈ సీన్ అయితే గతంలో ఎన్నడూ చూడని విధంగా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఉంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, ఇంగ్లీష్ తో సహా 16 భాషలలో విడుదల కాబోతుంది. ఒకేసారి చైనా, జపాన్ వంటి దేశాలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి, RRR తర్వాత రాజమౌళి రేంజ్ ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగిపోయింది. రాజమౌళి మైండ్ థాట్ కి మహేష్ బాబు వంటి హ్యాండ్సమ్ స్టార్డమ్ ఉన్న హీరో తోడవడంతో ఈ చిత్రం ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో ఎదురు చూడాలి. ట్రేడ్ అనలిస్టులు అంచనా ప్రకారం ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 3000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.